చూడండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసాం. దానికి ఎల్లో కలర్ యాచ్, గ్రీన్ కలర్ ఎల్లో యాచ్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్లోబల్ సెట్టింగ్స్, 3 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసాం. ఇవే మనకి ఆల్మోస్ట్ 11 క్లాసెస్ తీసుకున్నాము. యాక్చువల్ నోట్స్ కూడా చెప్తున్నాము, అవి అడిషనల్ అనుకోండి. సో ఈ 3 స్టెప్స్ అనమాట మనం కంప్లీట్ చేసాం. ఓకే ఓకే టేబుల్ డిస్ప్లే. సో ఈరోజు ఏంటంటే పోస్టింగ్ టైప్స్ ఈరోజు చెప్తున్నాను. టేబుల్ డిస్ప్లే తర్వాత డిస్కస్ చేద్దాము. పోస్టింగ్ టైప్స్ 5th కాన్ఫిగరేషన్స్ అది కంప్లీట్ చేసేయండి. 5th వన్ ఇది కూడా కలర్ యాడ్ చేయండి. సో ఇవన్నీ మనం కంప్లీట్ చేస్తాము. వీటిలో వీడియో బేస్డ్ లెర్నింగ్ కూడా కొన్ని ఉన్నాయి, అవి మీరు ఓన్గా నేర్చుకోవాలి. వీడియోస్ ఇస్తాను, ఆ వీడియోస్ చూసి నేర్చుకోవాలి. సో మనం ఈ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేస్తాం. వీడియో బేస్డ్ లెర్నింగ్ మీరు ఓన్గా వీడియోస్ ఇస్తాను, ఆ వీడియోస్ చూసి చేయాలి, ఇప్పుడు కాదు లాస్ట్లో. సో మనం ఈరోజు ఏం చేస్తున్నాము, పోస్టింగ్ టైప్స్ కాన్సెప్ట్ ఏంటి, పోస్టింగ్ టైప్స్ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. పోస్టింగ్ టైప్స్. ఓకే ఓపెన్ చేయండి. FB 50కి వెళ్ళి ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసి సిమ్యులేట్ చేసి వెయిట్ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ఇన్ 2 minutes. బిజినెస్ ఇచ్చేయండి. ఓకే బిజినెస్ షేర్ ఇవ్వండి, ఎంటర్ చేయండి మళ్ళీ.
మీరు పని చేయండి, OBC4కి వెళ్ళి బిజినెస్ ఏరియా ఆప్షన్లో పెట్టండి, ఎందుకు మనకు అవసరం లేదు కదా. న్యూ సెషన్ తీసుకోండి, /n ఇవ్వండి, OBC4 ఇవ్వండి, అక్కడ ఇవ్వండి /n OBC4. పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ తీసుకోండి. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఎక్కడ కాదు కదా సాయి, సెలెక్ట్ అంటే ఎక్కడ చేస్తారు, అది సెలెక్ట్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లోకి వెళ్ళండి, డబల్ క్లిక్ చేయండి దానిపైన. జనరల్ G001కి వెళ్ళండి, అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్లోకి వెళ్ళండి. ఇక్కడ బిజినెస్ ఏరియా రిక్వైర్డ్లో ఉంది, అందువల్ల మనల్ని బిజినెస్ ఏరియా అనేది అడుగుతుంది. సో మనకు అవసరం లేదు, ఆప్షనల్లో ఉంచండి, సర్ప్లస్ కాదు ఆప్షనల్లో ఉంచండి. ఆప్షనల్లో వస్తే ఏంటంటే మనకి ఎప్పుడు అవసరమైతే యూజ్ చేస్తాం, లేదంటే లేదు. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి, వెళ్ళండి. సో వెళ్ళండి, FB50కి వెళ్ళండి, అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేయండి. ఎంటర్ చేయండి. చూసారా, బిజినెస్ ఏరియా ఇవ్వాల్సిన అవసరం లేదు. గెస్ట్ యూజర్ ఎవరండి, గెస్ట్ యూజర్గా జాయిన్ అవుతుంది, విత్ నేమ్తో జాయిన్ అవ్వాలి. గెస్ట్ యూజర్స్కి ఎలా లేదు, గెస్ట్ యూజర్గా జాయిన్ అవుతుంది. ఎవరు గెస్ట్ యూజర్ ఇక్కడ, విత్ నేమ్తో జాయిన్ అవ్వాలి. ఓకే, సిమ్యులేట్ చేస్తున్నారు, ఓకేనా. సిమ్యులేట్ చేసి పోస్ట్ చేసండి, డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం మనం. మీకు ఒక నోట్ ఒకటి చూస్తున్నాను, 1 minute, నోట్ ఉండాలి మన దగ్గర. సో డాక్యుమెంట్ మనం ఏం చేసాము, పోస్ట్. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ద అకౌంట్ నంబర్ అన్నారు. చూడండి, ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. 400 300 అనేది కేటగిరీ అనేది మనం అసైన్ చేయలేదు అనమాట. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్ లో ఉంచండి, క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, దానిపైన క్లిక్ చేయండి. క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయాలి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో తీసుకోండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ కదా, మన GL అకౌంట్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి ఇక్కడ. FS00 క్రియేట్ చేసాం కదా, అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ కూడా ఉంది 400 300 రెంట్ అకౌంట్ అది. సో రెంట్ అంటే మీనింగ్ ఏంటి, కేటగిరీ కదా, కేటగిరీలోకి వెళ్ళండి. రెంట్ అంటే ఎక్స్పెన్సివ్, డ్రాప్ డౌన్ చేయండి అక్కడ. రెంట్ అంటే ఏంటి, ఎక్స్పెన్సివ్. 20,000 చూడండి, 20,000 అది తీసుకోండి. నెక్స్ట్ ఫ్రమ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. ఇంకోటి మన బ్యాంక్ అకౌంట్ కూడా చేసేద్దాం. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, డ్రాప్ డౌన్ చేసిన తర్వాత అక్కడ కాదండి, కింద 400 300 కింద చేయండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, ఇక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. 200 100 డ్రాప్ డౌన్ చేయండి. బ్యాంక్ ఉంటుంది చూడండి,
బ్యాంక్ అంటే అసెట్ కదా, 7,000 ఉంది లాస్ట్, అది 7,000 అసెట్ తీసుకోండి. ఎంటర్ చేసి సేవ్ చేసేయండి. సో ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు యాక్చువల్గా. అంటే ఏజిఎల్ గ్రూప్ ఏ కేటగిరీ కిందకి వస్తుంది అనేది మనం డిఫైన్ చేయాలి. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ చేస్తాము. సపరేట్ కాన్సెప్ట్ ఇది చెప్తాను తర్వాత. సేవ్ చేసేయండి. FB50కి వెళ్ళి డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. సో మనకి ఎర్రర్ అనేది కనిపించదు ఇంకా. బ్యాలెన్సింగ్ ఫీల్డ్ బిజినెస్ ఏరియా 001 నోట్ ఫైల్. సెట్టింగ్స్ ఏమైనా మార్చారండి, దానిపై క్లిక్ చేయండి. కస్టమైజ్ లోకి వెళ్ళండి. కస్టమైజ్ కింద లాస్ట్ లో ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఇవన్నీ టిక్ మార్క్స్ తీసేయండి, ఇవి అవసరం లేదు మనకి. తీసేయండి ఇవన్నీ, మీరు మాన్యువల్గా పెట్టారు, వేరే వాళ్ళు చేస్తారు. రైట్ సైడ్ ఇది ప్రోగ్రామింగ్ లెవెల్. రైట్ సైడ్ కూడా తీసే సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళి పోస్ట్ చేయండి. చూడండి ఎర్రర్స్ వస్తే ఎలా చేయాలో చూడండి. కంటిన్యూ. ఎస్ అనండి. FB50కి వెళ్ళి పోస్ట్ చేయండి. ఎర్రర్స్ వచ్చినవన్నీ నోట్ చేసుకోవాలి. మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఈ ఎర్రర్సే మీకు యూజ్ అవుతాయి. FB50కి వెళ్ళి పోస్ట్ చేయండి. సేవ్ చేశారా? చేశాను సార్. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. వెళ్ళండి FB50కి వెళ్ళి పోస్ట్ చేయండి. పైన డెబిట్ చేయాలి. ఏమి ఇచ్చారు? క్రెడిట్ ఇస్తున్నారు. మీరు చూడండి ఎర్రర్స్ ఫామ్ అవుతుంది, అవి నోట్ చేసుకోండి, మీకు యూజ్ అవుతాయండి. నా జాబ్లోకి వెళ్ళిన తర్వాత యూజ్ అవుతాయి. ఎంటర్ చేయండి. స్ట్రింగ్లెట్ పోస్ట్. మనం ఎలా చేసాం డాక్యుమెంట్ ఎంట్రీని? సింగిల్ స్క్రీన్ లో చేసాం. డాక్యుమెంట్ ఎంట్రీని సింగిల్ స్క్రీన్ లో చేసాం. మరి డబల్ స్క్రీన్ కూడా ఉంది కదా, MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. సింగిల్ స్క్రీన్ లో చేసాం. GL పోస్టింగ్. GL పోస్టింగ్ ఎలా చేసామో సింగిల్ స్క్రీన్ లో చేసాం. ఇది న్యూ టాపిక్ కదా, అది యాడ్ చేసుకుని సపరేట్ తీసుకుని ఇది క్లోజ్ చేసేయండి. వేరే టాపిక్ కదా ఇది. పోస్టింగ్ టైప్స్. ఈ టాపిక్ ఏంటి? పోస్టింగ్ టైప్స్ అని పెట్టుకోండి. టాపిక్ ఏంటి? పోస్టింగ్ టైప్స్.
పోస్టింగ్ టైప్స్. టాపిక్ ఏంటి? పోస్టింగ్ టైప్. మనం ఏం చేస్తాము? FB50లోకి వెళ్ళి డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. పని చేద్దాం. పోస్టింగ్ టైప్స్ కదా. ఓకే, క్రిందికి రండి. మనం ఎలా పోస్ట్ చేస్తాం? FB50లో పోస్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తాము? పోస్ట్ విత్ రిఫరెన్స్ టైప్ చేయండి. మనం ఎలా పోస్ట్ చేస్తాము? విత్ రిఫరెన్స్ తో ఎలా పోస్ట్ చేయాలి? పోస్ట్ విత్ రిఫరెన్స్ అని టైప్ చేయండి. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. సో పోస్ట్ విత్ రిఫరెన్స్. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఎంత పోస్ట్ చేసాం? లాస్ట్ లో 7 ఉంది చూడండి. డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది? 7 ఉంది. ఇదే టైప్ డాక్యుమెంట్ ఇంకోటి పోస్ట్ చేయాలి. 7 డాక్యుమెంట్ ఎలా ఉందో అదే విధంగా ఇంకొక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. పైన టాప్ లో గో టు ఉంది చూడండి. గో టు క్లిక్ చేయండి. అక్కడ పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. చూసారా? ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. చూసారా? సేమ్ ఇన్పుట్ అన్నమాట. సేమ్ ఇన్పుట్ 40, 50 రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. సో ఇలా చేయడాన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. కంటిన్యూ. డాక్యుమెంట్ 8 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో డాక్యుమెంట్ 8 ని పోస్ట్ చేస్తాం. పోస్ట్ విత్ రిఫరెన్స్. ఓకేనా? మళ్ళీ అగైన్ వెళ్ళండి. గోటులోకి వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్. సో 8th నెంబర్ రిఫరెన్స్ అనమాట. ఎంటర్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఎంటర్ చేయాలి. ఎంటర్. చూసారా? సేమ్ డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. క్లియర్ కదా? మళ్ళీ ఎంటర్ చేశారా మీరు? ఎంటర్ చేయండి. మళ్ళీ చేయండి. ఎంటర్. సేవ్. మీరు పైన సేవ్ బటన్ క్లిక్ చేస్తే మనకి FB50 ట్రాన్సాక్షన్ కూడా వెళ్తాం. మీరు కీబోర్డ్స్ లో షార్ట్ కట్ కీస్ వాడకండి. ఎందువల్లంటే చూసే వాళ్ళు తెలియాలి కదా మీరు ఏం చేశారనేది. ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్. అదే వస్తుంది. బ్యాక్ FB50కి వెళ్ళండి. సో ఇలా పోస్ట్ విత్ రిఫరెన్స్ అనమాట. అంటే ఆల్రెడీ యూజ్ చేసిన డాక్యుమెంట్ ఉపయోగించేసి మనం ఇంకో డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. సో గో టు లోకి వెళ్ళండి. ఎగ్జాంపుల్ మళ్ళీ గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. ఇక్కడ 11 ఉంది. 11 కాదు, మీకు డాక్యుమెంట్ నెంబర్ 1 రిఫరెన్స్ గా తీసుకుని పోస్ట్ చేయాలన్నా 1 ఇచ్చి ఎంటర్ కొడితే డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. 2 తీసుకుని పోస్ట్ చేయాలన్నా 2 ఇచ్చేసి ఎంటర్ కొట్టేసుకుంటూ వెళ్తే డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. ఇలా పోస్ట్ చేయడాన్ని ఏమంటారంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకోండి. ఆ డాక్యుమెంట్ 1 ని బేస్ గా చేసుకుని 1 మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. ఎంటర్ చేయండి. ఎంటర్. ఎంటర్. సేవ్. ఓకే, క్లియర్ కదా? రైట్. సో ఇలా అర్థమైందా పోస్ట్ విత్ రిఫరెన్స్ ఎలా చేయాలనేది? క్లియరా? రైట్. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా మనం డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఓకే, ఓపెన్ చేద్దాం. టీ కోడ్ MS వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. GL పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేశారు కదా. GL పోస్టింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ FB50 సింగిల్ స్క్రీన్ టైప్ చేయండి. GL పోస్టింగ్ FB50 బ్రాకెట్ లో సింగిల్ స్క్రీన్. సో GL పోస్టింగ్ F-02 GL పోస్టింగ్ F-02 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 బ్రాకెట్ లో డబుల్ స్క్రీన్.
డబుల్ స్క్రీన్. ఓకే, సింగిల్ స్క్రీన్ అండ్ డబుల్ స్క్రీన్ ఈ రెండు కూడా మనం సింగిల్ స్క్రీన్ లో చేసేసాం. అలాగే పోస్ట్ విత్ రెఫరెన్స్ కూడా చేసాం. మరి డబుల్ స్క్రీన్ లో కూడా చేద్దాం. డాక్యుమెంట్ పోస్ట్ ఎలా చేయాలి డబుల్ స్క్రీన్ లో. F-02 వెళ్ళండి. బోత్ ఆర్ డిఫరెంట్ అండి, ఏముండదు. మీ కంఫర్టబిలిటీని బేస్ గా చేసుకుని మీరు ఉపయోగించుకోవచ్చు సింగిల్ స్క్రీన్ అండ్ డబుల్ స్క్రీన్. ఏమి ఇచ్చారు మీరు? F-02 ఇవ్వండి. /n F-02 అది కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే, అక్కడ చూడండి డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్ ఉందా, పీరియడ్ కనిపిస్తుంది, 11th పీరియడ్, కంపెనీ కోడ్, కరెన్సీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ చూడండి, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కంపెనీ కోడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయబోయే టైంలో. అలాగే డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఓకే, 40 ఉంది లాస్ట్ లో చూడండి. 40 అంటే ఏంటి? 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ డెబిట్ అకౌంట్ తీసుకోవాలి. రైట్ సైడ్ జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేయాలి, డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. సో మనం FS00 లో క్రియేట్ చేస్తాం కదా, అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. కంటిన్యూ చేయండి. ఇవన్నీ మనం FS00 లో క్రియేట్ చేసాం. సో రెంట్ అకౌంట్ తీసుకోండి. కంటిన్యూ. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. స్టార్ అమౌంట్ ఇవ్వండి 10,000. టెక్స్ట్ దగ్గరికి వెళ్ళండి. టెక్స్ట్ దగ్గర రెంట్ పెయిడ్. ఇక్కడ ఎందుకు డ్రాప్ డౌన్ చేస్తున్నారు? టెక్స్ట్ దగ్గర టెక్స్ట్ ఇవ్వాలి. రెంట్ పెయిడ్ అని ఇవ్వండి. కిందికి రండి. 50 ఇవ్వండి. పోస్టింగ్ దగ్గర 50. 40 అంటే డెబిట్, తర్వాత ఏమొస్తుంది 50 కదా, 50 ఇవ్వాలి. అమౌంట్ లోకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఓకే, ఎంటర్. సో 40 అంటే 40 రెంట్ అకౌంట్ తీసుకున్నాం. 50 అంటే క్రెడిట్ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం. అమౌంట్ ఇచ్చాం, టెక్స్ట్ ఇచ్చాం. ఇక్కడ మళ్ళీ అమౌంట్ అడుగుతుంది. ఇక్కడ స్టార్ ఇవ్వాలి. స్టార్ అంటే మీనింగ్ ఏంటి? అమౌంట్ కాపీ. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. ప్లస్ టెక్స్ట్ దగ్గర టెక్స్ట్ కింద టెక్స్ట్ చూస్తారా? టెక్స్ట్ అంటే మీనింగ్ ఏంటి? ప్లస్ ఇవ్వండి. అక్కడ ప్లస్ అంటే అమౌంట్ దగ్గర అమౌంట్ కాపీ అవుతుంది. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇచ్చాం. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. అమౌంట్. స్టార్ అంటే అమౌంట్ కాపీ. స్టార్ అంటే అమౌంట్ కాపీ. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేయండి. కాపీ అవుతాయి అవి. చూసారా? స్టార్ దగ్గర అమౌంట్ ఆటోమేటిక్ గా కాపీ అయిపోయింది. రెంట్ దగ్గర రెంట్ దగ్గర టెక్స్ట్ ఆటోమేటిక్ గా టెక్స్ట్ దగ్గర టెక్స్ట్ ఆటోమేటిక్ గా కాపీ అయిపోయింది. సిమ్యులేట్ చేయాలి. టాప్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ టాప్ లో డాక్యుమెంట్ చూడండి పైన. సిమ్యులేట్ చూసారా? సేవ్ చేయండి. ఇలా డబల్ స్క్రీన్ లో జిఎల్ పోస్టింగ్ చేస్తాం. అర్థమైందా డబల్ స్క్రీన్ ఎలా చేయాలో? ఓకే, 1 more ఎంట్రీ పోస్ట్ చేయండి ప్రాక్టీస్ పర్పస్. డేట్ తీసుకోండి. డేట్ ఇవ్వండి. పోస్టింగ్ దగ్గరికి వెళ్ళండి. 40 ఉంది కదా, రెంట్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి. టెక్స్ట్ దగ్గర రెంట్ పెయిడ్, బీయింగ్ రెంట్ మీ ఇష్టం ఎలాగైనా ఇవ్వచ్చు. పోస్టింగ్ కీ
50 ఇవ్వండి. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్ కదా, 50 బ్యాంక్ అకౌంట్. డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇస్తున్నాం, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ, ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, go to document, simulate and post. Document 14 was posted in company code. అర్థమైంది డబుల్ స్క్రీన్ లో? డబుల్ స్క్రీన్ అర్థమైందా లేదా ఎలా చేయాలన్నది? ఎస్ ఆర్ నో? ఇక్కడ ఇవి క్లిక్ చేస్తే నాకు అర్థమవుతుంది. క్లియర్ కదా? వెరీ గుడ్. నెక్స్ట్ స్టెప్. సో ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. One accounting entry, how it will be reflected. Interview question ఇది. Interview question. Sir, one accounting entry, how it will be reflected. One accounting entry, how it will be reflected. Interview question ఇది. One accounting entry, how it will be reflected. ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుందో చూడండి. ఎగ్జాంపుల్ కింద యాడ్ చేసుకోండి. ఈచ్ అకౌంటింగ్ ఎంట్రీ one minute. Each accounting entry, it will be reflected 3 types of currencies. Each accounting entry, it will be reflected 3 types of currencies. Three types of currencies. First one, local currency transaction. First one, local currency. Local currency, transactional currency, and group currency. ఈ 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ 2 వ్యూస్ కూడా ఉంటుంది. వన్ జిఎల్ వ్యూ, ఎంట్రీ వ్యూ, జనరల్ లెడ్జర్ వ్యూ అండ్ ఎంట్రీ వ్యూ. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్, 2 views. Two views. Okay na? ఏంటవి? ఎంట్రీ వ్యూ, జనరల్ లెడ్జర్ వ్యూ. ఎంట్రీ వ్యూ, జనరల్ లెడ్జర్ వ్యూ. మనం ఎంట్రీ వ్యూ చూసాం కదా, సిమ్యులేట్ ప్యాన్ క్లిక్ చేసిన తర్వాత ఎంట్రీ వ్యూ కనిపిస్తుంది. అలాగే జనరల్ లెడ్జర్ వ్యూగా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఉన్నాయి లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ వ్యూస్ కూడా ఉన్నాయి. అవి మీకు తర్వాత చెప్తాను. ఇంతవరకు మీరు గుర్తుంచుకోండి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్.
ఇండివిజువల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. వన్ అకౌంటింగ్ ఎంట్రీ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారు, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. లోకల్ కరెన్సీ, ట్రాన్సాక్షనల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. ఓకేనా? యాజ్ వెల్ యాజ్ 2 వ్యూస్ కూడా ఉంటాయి ప్రతి డాక్యుమెంట్ కి కూడా, ఎంట్రీ వ్యూ అండ్ జనరల్ లెడ్జర్ వ్యూ. 2 వ్యూస్ కూడా కనిపిస్తాయి మనకి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. మనం ఏం చేసాము ఇప్పుడు, డాక్యుమెంట్ ఎంట్రీని సింగిల్ స్క్రీన్ అండ్ డబుల్ స్క్రీన్ లో పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ F-02కి వెళ్ళండి. ఇక్కడ వెయిట్ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు మీరు, F-02లోనే ఉన్నారు మీరు. ఇక్కడ కూడా పోస్ట్ విత్ రిఫరెన్స్ ఆప్షన్ ఉంది పైన చూడండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ రైట్ సైడ్ చూడండి సార్, రైట్ సైడ్ వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ ఎంటర్ చేయండి. సేవ్. చూసారా, డబల్ స్క్రీన్ లో కూడా మనకి పోస్ట్ విత్ రిఫరెన్స్ అనే ఆప్షన్ ఉందన్నమాట. ఎంటర్ చేసి సేవ్ చేయండి. కంటిన్యూ. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సేవ్ అయిపోయిందా? అయిపోయిందా లేదా? పోస్ట్ విత్ రిఫరెన్స్ పోస్ట్ అయిందా? సో డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ అంటే పోస్ట్ విత్ రిఫరెన్స్. డబల్ స్క్రీన్ లో కూడా పోస్ట్ విత్ రిఫరెన్స్ ఉంది. వన్ మోర్, పోస్ట్ విత్ రిఫరెన్స్ చేయండి. ఎంటర్ సేవ్. డాక్యుమెంట్ 16 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ కంప్లీటెడ్. ఓకేనా? రైట్. ఇలా పోస్ట్ విత్ రిఫరెన్స్ ఉంది. అలాగే ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని డాక్యుమెంట్స్ ఫాస్ట్ గా పోస్ట్ చేయాలి. అటువంటి సిచ్యువేషన్ లో ఫాస్ట్ డేటా ఎంట్రీ ఒక ఆప్షన్ ఉంది పైన చూడండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ క్లిక్ చేయండి. అది మల్టిపుల్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేయొచ్చు. డేట్ ఇవ్వండి, డేట్ ఇచ్చిన తర్వాత ఫాస్ట్ డేటా ఎంట్రీ పైన క్లిక్ చేయండి. ఓకే చూడండి, ఇక్కడ ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటే ఏంటి? మల్టిపుల్ అకౌంట్స్ ఎంట్రీస్ కూడా పోస్ట్ చేయొచ్చు. ఒకేసారి 5 ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు, 10 ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. ఓకే ట్రై చేద్దాం. ఇక్కడ ఒకేసారి 2 ఎంట్రీస్ పోస్ట్ చేద్దాం. పోస్టింగ్ కీ అంటే ఏంటి? 40 ఇవ్వండి చెప్తాను. 40 ఇవ్వండి. అకౌంట్ దగ్గర డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ దగ్గర ఇవ్వండి 10,000. నెక్స్ట్ కిందకి రండి. 50 అంటే క్రెడిట్ కదా, 50 ఇవ్వండి. వెయిట్ ఆ 50 అనేది పైకి వెళ్ళిపోతుంది చూసారా, స్టెబుల్ గా ఉండదు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే పైన 40 ఇవ్వని చెప్తాను. ఇక్కడ కదా, ఇక్కడ 40 ఎక్కడ? అది 40 ఇవ్వండి. మీరు కింద సెలెక్ట్ చేసుకోకుండా వేరే చోట క్లిక్ చేయాలి, అప్పుడు స్టేబుల్ గా ఉంటుంది. 50 ఇవ్వండి. నెక్స్ట్ కింద 50. కింద సెలెక్ట్ చేయొద్దు, అక్కడ సెలెక్ట్ చేయొద్దు, అక్కడ చేయొద్దు, వేరే చోట క్లిక్ చేయండి. చూసారా, స్టేబుల్ గా ఉంటుంది అప్పుడు. ఓకేనా? ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ 1 మోర్, మళ్ళీ 40 ఇవ్వండి కింద. మళ్ళీ సేమ్ బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ 400, 300 ఇవ్వండి. మీకు తెలుసు కదా 400, 300 అంటే రెంట్ అకౌంట్. ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. 50 ఇవ్వండి. నెక్స్ట్ 50 ఇవ్వండి కింద. 40 తర్వాత ఏమొస్తుంది? 50 కదా, ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, అమౌంట్ ఇవ్వండి. సో ఇక్కడ ఏం చేస్తాం మనం? 2 డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేస్తున్నాం. ఓకేనా? పైన టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, సిమ్యులేట్ చేయండి.
చూసారా 2 ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు? ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటారు. ఫాస్ట్ డేటా ఎంట్రీ. సేవ్ చేయండి. ఒకేసారి మనం ఏం చేసాము? 2 డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేసాం. మంత్ ఎండింగ్ లో చేస్తుంటారు. ఓకే, అగైన్ పోస్ట్ విత్ రిఫరెన్స్. ఈసారి 3 ఇన్వాయిసెస్ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, డేట్ ఇవ్వాలి. ఫాస్ట్ డేటా ఎంట్రీకి వెళ్ళండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ 40 ఇవ్వండి. Again 40 50. వెయిట్ ఇంకోటి ఇవ్వండి. ఇంకో డాక్యుమెంట్ ఇవ్వండి. మనం 3 చేస్తున్నాం. 3 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తున్నాం. Go to document, simulate. చూసారా 3 డాక్యుమెంట్స్ అయినాయా? అర్థమైందా ఫాస్ట్ డేటా ఎంట్రీ ఎలా చేయాలనేది? అర్థమైందా లేదా? మహమ్మద్ అఫ్జల్ ఉన్నారండి? అర్థమవుతుందా? అర్థమైందా లేదా? నిర్మల్ గారు ఓకే కదా? ఫైన్. సో ఇలా సేవ్ చేయండి. సో ఇలా ఏం చేస్తాం మనం? డాక్యుమెంట్ ని ఫాస్ట్ డేటా ఎంట్రీలోకి వెళ్ళి మల్టిపుల్ డాక్యుమెంట్స్ ని కూడా పోస్ట్ చేస్తాము. దీన్ని ఏమంటారు? ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటారు. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. అప్పుడు మనం ఏం చేసాము? ఫాస్ట్ డేటా ఎంట్రీ చేస్తాం. పోస్ట్ విత్ రిఫరెన్స్ కంప్లీట్ చేసాము. పోస్ట్ విత్ రిఫరెన్స్ టైప్ చేయండి. ఎందుకంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ కంప్లీట్ చేసాం. తర్వాత ఏం చేసాము? ఫాస్ట్ డేటా ఎంట్రీని కూడా చేసేసాం. డబల్ స్క్రీన్ లో కూడా పోస్ట్ చేస్తాం. మీకు సింగిల్ స్క్రీన్ ఎలా చేయాలో తెలిసింది, డబల్ స్క్రీన్ ఎలా చేయాలో తెలిసింది, యాజ్ వెల్ యాజ్ ఫాస్ట్ డేటా ఎంట్రీ ఎలా చేయాలో కూడా మీకు అర్థమైంది. క్లియర్ కదా? నెక్స్ట్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్ టైప్ చేయండి. PARK పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్. HOLD హోల్డ్. PARK పార్క్. హోల్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్. వెళ్ళండి. ఎస్ఎల్లోకి వెళ్ళండి. ఒకటి పని చేయండి. FB50కి వెళ్ళండి. సింగిల్ స్క్రీన్. డేట్ ఇవ్వండి. కింద రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఎంటర్ చేయండి చెప్తాను.
పార్క్ ఉంది పైన, పార్క్ పైన క్లిక్ చేయండి. పార్క్ ఏమని వచ్చింది మెసేజ్ లాస్ట్ లో? డాక్యుమెంట్ 19 TATM వాజ్ పార్క్డ్. డాక్యుమెంట్ ని పార్క్ చేసాం. ఎందుకు పార్క్ ఎందుకు చేస్తాం, హోల్డ్ ఎందుకు చేస్తాం చెప్తాను. వెయిట్. డాక్యుమెంట్ ఏం చేసాం మనం? పార్క్ చేసాం. యాక్చువల్గా డాక్యుమెంట్ ని పార్క్ చేసిన వెంటనే ఏమవుతుందంటే, అంటే అప్రూవల్ పర్పస్ అన్నమాట. ఇది మీ టీమ్ లీడర్ కి లేదంటే మీ సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మెయిల్ వెళ్తుంది. అప్రూవల్ పర్టికులర్ డాక్యుమెంట్ ని పర్టికులర్ యూజర్ అనే వాళ్ళు డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నారు, సో అప్రూవల్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళకి ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ లో మెయిల్ వెళ్తుంది. అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ లో అబాపర్ ప్రోగ్రామ్ చేస్తారు. ఓకే, సో దాన్ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా మెయిల్ వెళ్తుంది. వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాత మీరు పోస్ట్ చేస్తారు. సో ఇది పార్క్ డాక్యుమెంట్ అంటారు. డాక్యుమెంట్ 19 వాజ్ పార్క్డ్. ఇక్కడ పోస్ట్ అవ్వలేదండి, జస్ట్ పార్క్ అయింది అంతే. గమనించండి, ఇక్కడ డాక్యుమెంట్ అనేది పార్క్ అయింది, పోస్ట్ అవ్వలేదు. అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఎఫెక్ట్ అనేది ఉండదు. పోస్ట్ అయితేనే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. డాక్యుమెంట్ 19 వాజ్ పార్క్డ్, ఇక్కడ పార్క్ అయింది. నెక్స్ట్ మళ్ళీ డేట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. హోల్డ్ చేయండి, పైన హోల్డ్ ఉంది కదా. హోల్డ్ చేస్తున్నాం. టెంపరరీ నెంబర్ అడుగుతుంది, 1 ఇవ్వండి. హోల్డ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఏముంది? డాక్యుమెంట్ 1 వాజ్ హోల్డ్. అలాగే ఇంకోటి హోల్డ్ చేయండి. నెంబర్ 2 ఇవ్వండి. ఇంతకుముందు 1 ఇచ్చాం కదా, ఇక్కడ 2 ఇవ్వండి. ఓకే, డాక్యుమెంట్ 2 వాజ్ హోల్డ్. సో మనం పార్క్ అంటే ఏంటో మీకు అర్థమైంది, ఎలా చేయాలో అర్థమైంది, హోల్డ్ ఎలా చేయాలో అర్థమైంది. ఓకేనా? ఓపెన్ చేయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్? లేకపోతే పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? చాట్ బాక్స్ నేను పోస్ట్ చేశాను, కాపీ పేస్ట్ చేయండి. ఇంటర్వ్యూలో మేబీ అడగచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్? సో పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి? పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ అన్నారు. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ నుంచి మనకు అప్రూవల్ రావాలి, దాని పర్పస్ మనం ఏంటంటే ఇక్కడ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాము అని అర్థం. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? అప్రూవల్ పర్పస్ అన్నమాట. మేనేజ్మెంట్ నుండి అప్రూవల్ ప్రాసెస్ మనకు కావాలి, పార్క్ డాక్యుమెంట్ అనేది. ఓకేనా? మీరు పార్క్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఏమవుతుంది? మీ మేనేజ్మెంట్ కి మెయిల్ వెళ్తుంది బై డిఫాల్ట్. అంటే అబాపర్ ప్రోగ్రామ్ బేస్ గా చేసుకుని రన్ అవుతుంది, మనకు సంబంధం లేదు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మేనేజర్ కి మెయిల్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి అప్రూవల్ చేసిన తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ఇది పార్క్ డాక్యుమెంట్. హోల్డ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ డాక్యుమెంట్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ట్రాన్సాక్షన్, దెన్ వీ కెన్ హోల్డ్ ఇట్ అన్నాడు. అంటే ఇన్వాయిస్ పైన ప్రాపర్ ఫిజికల్ డాక్యుమెంట్ ఉంటుంది, దానిపైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ఏం చేస్తారంటే హోల్డ్ చేస్తాము. సో పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్? క్లియర్? అర్థమైందా లేదా? పార్క్ డాక్యుమెంట్ ఇక్కడ అర్థమవడానికి ఏమీ లేదండి, డెడ్ ఈజీ కాన్సెప్ట్స్. SAP అనేది యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అంటారు. ఓకేనా? రైట్. పార్క్ డాక్యుమెంట్ కి హోల్డ్ డాక్యుమెంట్ కి డిఫరెన్సెస్.
1 minute. నెక్స్ట్ పాయింట్ చూడండి. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ యాడ్ చేసుకోండి. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ change posted document FB02 పోస్ట్ చేసిన వాటిని చేంజ్ చేయాలి. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ క్వశ్చన్ కాదు అది, టీ కోడ్. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ కోడ్ FB02. ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు పైన అక్కడ ఇవ్వాలి. అక్కడ టీ కోడ్, టీ క్యాపిటల్ ఇవ్వండి. ట్రాన్సాక్షన్ పడిన క్యాపిటల్ యూజ్ చేయండి. టీ కోడ్ అంటే టీ ఇవ్వండి. బ్రాకెట్ కూడా పనిలేదండి, బ్రాకెట్ కూడా అవసరం లేదు. ఎందుకు? క్యాపిటల్ టీ ఇవ్వండి. FB02 క్యాపిటల్ ఇవ్వండి. FB02 చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్. పోస్ట్ చేసిన వాటిని మనం ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఎలా చేయాలి? వెళ్ళండి FB02కి వెళ్ళండి. క్యాపిటల్ యూజ్ చేయండి అన్ని. డాక్యుమెంట్ నంబర్ మీరు ఏ నంబర్ని చూడాలి, చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ 19 అయితే 19 తీసుకుని ఎంటర్ ఇవ్వండి. లేదంటే డాక్యుమెంట్ లిస్ట్ లో కూడా వెళ్ళొచ్చు. డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఏమేమి అవసరం లేదు, ఎంటర్ చేయండి. ఏ డాక్యుమెంట్ ని చేంజ్ చేయాలనుకుంటున్నారు ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఎనీ డాక్యుమెంట్, డబుల్ క్లిక్ చేయండి. లైన్ ఐటమ్ ఉంది కదా, రెంట్ ఉంది, రెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, లాస్ట్ లో ఏమున్నాయి? వ్యాలిడేట్ ఉంది, అసైన్మెంట్ ఉంది, టెక్స్ట్ ఉంది. ఇవి మాత్రమే మనం చేంజ్ చేయగలం, పైన ఏవి కూడా మార్చలేమండి. ఓకేనా? పైన కనిపించేవి చేంజ్ చేయలేము, క్రిందవి మాత్రమే మనం మార్చగలం. ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ దగ్గర ఏదో ఒకటి ఇవ్వండి. రెంట్ పెయిడ్ ఏదో ఒకటి ఇవ్వండి. రెంట్ పెయిడ్ ఇచ్చాం, సేవ్ చేయండి. రెంట్ అనేది చేంజ్ చేసాం, సేవ్. చేంజెస్ అయిపోయింది. 1కి చేంజ్ చేసాం. సో నెక్స్ట్ టీ కోడ్ యాడ్ చేసుకోండి. డిస్ప్లే చేంజెస్. మనం ఏం చేంజ్ చేసామో అవి చూడొచ్చు అనమాట. FB04 ట్రాన్సాక్షన్ కోడ్. FB04 ఇలాంటి FB04 ఇవ్వండి. డాక్యుమెంట్ నెంబర్ ఏ నెంబర్ చెక్ చేసుకోవాలంటే ఆ నెంబర్ ఇవ్వాలి. బై డిఫాల్ట్ 1 వచ్చేసింది, ఎంటర్ చేయండి. ఇవి టెక్స్ట్ చేంజ్ చేసాం, చేంజ్డ్ ఆన్ టెక్స్ట్ అన్నమాట. చూసారా ఏం మార్చాం మనం? టెక్స్టే కదా చేంజ్ చేసాము. ఈ టెక్స్ట్ అనేది మనం చేంజ్ చేసాం. చేంజ్ పైన టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇవి మార్చాం. రెంట్ పెయిడ్ అనే టెక్స్ట్ అనేది యాడ్ చేసాం. క్లియరా? అర్థమైందా లేదా? అది రెంట్ పెయిడ్ అనే టెక్స్ట్ అనేది మనం చేంజ్ చేసాం అనమాట. నెక్స్ట్ రెంట్ పెయిడ్. అలా మీరు ఏమైతే చేంజెస్ చేస్తారో అవన్నీ కనిపిస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే చేంజెస్ అయిపోయింది కదా. డిస్ప్లే డాక్యుమెంట్ FB03 ఇది తెలుసు మీకు, టీ కోడ్ తెలుసు, ఐడియా ఉంది ఆల్రెడీ. అసలు ఇవ్వండి FB03 ఇవ్వండి. డిస్ప్లే డాక్యుమెంట్స్. FB03 వెళ్ళండి. FB03లో మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తుంది.
నెంబర్ తీసేయండి, ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయాలి. 1 తీసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. అంటే లిస్ట్ మొత్తం కనిపిస్తుంది లిస్ట్ పైన క్లిక్ చేస్తే. ఎగ్జిక్యూట్. ఇవన్నీ కూడా అవి మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని. ఓకే, గో బ్యాక్, జస్ట్ బ్యాక్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, వెయిట్ అక్కడికి వెళ్ళండి. మీరు డాక్యుమెంట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? మీరు జాబ్ లోకి వెళ్ళారనుకోండి, లాక్స్ లో ఉంటాయి డాక్యుమెంట్స్ అన్ని. సో ఇక్కడ కంపెనీ కోడ్ ఉంది, డాక్యుమెంట్ నంబర్ వైజ్ గా చెక్ చేసుకోవచ్చు, ఇయర్ వైజ్ గా చెక్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఇయర్ చూపించండి, ఎక్కడ ఉంది ఫిజికల్ ఇయర్ వైజ్ గా చెక్ చేసుకోవచ్చు. లెడ్జెస్ వైజ్ గా చెక్ చేసుకోవచ్చు. తర్వాత డాక్యుమెంట్స్ టైప్ వైజ్ గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్ చాలా ఉన్నాయి మనకి. సో డాక్యుమెంట్స్ టైప్ వైజ్ గా కూడా చెక్ చేసుకోవచ్చు. పోస్టింగ్ డేట్ వైజ్ గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎంట్రీ డేట్ వైజ్ గా చెక్ చేసుకోవచ్చు. రిఫరెన్స్ నంబర్ వైజ్ గా చెక్ చేసుకోవచ్చు. రిఫరెన్స్ కి ఇలా చాలా ఉంటాయి. మీకు ఏ వేలో కావాలంటే ఆ వేలో ఫిల్టర్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FB03. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ టీ కోడ్. చేంజ్ లైన్ ఐటమ్ FB09. మీరు యాక్చువల్గా ఇంకోటి చెప్తున్నాను, ఈ టీ కోడ్స్ అన్ని గుర్తుండాలంటే అవసరం లేదండి. ఒక 50 టీ కోడ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే మనకి వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా మాన్యువల్ గా చూసే చేస్తారు. మాన్యువల్ గా చూస్తారు, అంటే డాక్యుమెంట్ చూసే కాన్ఫిగరేషన్ చేస్తారు. ఏది చేస్తున్నా అన్ని గుర్తుండాలని లేదు, బట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మాత్రం మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ అన్ని నేర్చుకోవాలి. చేంజ్ లైన్ ఐటమ్స్. చేంజ్ లైన్ ఐటమ్స్ FB09. వెళ్ళండి. ఇక్కడ కూడా చూడొచ్చు, డాక్యుమెంట్ లిస్ట్ పైనకి వెళ్ళండి. డాక్యుమెంట్ నంబర్ వెయిట్ ఇలా కాదు బ్యాక్ లో వచ్చి లైన్ ఐటమ్స్ అన్నాడు. లైన్ ఐటమ్స్ అంటే ఏంటి? ఒక ఎంట్రీలో 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్ నంబర్ 1 లో ఎగ్జాంపుల్ 5 ఇవ్వని చెప్తాను. లైన్ ఐటమ్ 1 ఉంది, కింద చూడండి. లైన్ ఐటమ్ ఏముంది? 1 ఉంది. సో మీరు 1 లైన్ ఐటమ్ చేంజ్ చేస్తారా, 2 లైన్ ఐటమ్ చేంజ్ చేస్తారా? అది ఇవ్వాలి. డాక్యుమెంట్ నెంబర్ 5 ఇచ్చాం. డాక్యుమెంట్ నెంబర్ 5 లో లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి కదా. సో ఏది చేంజ్ చేస్తారు? ఎగ్జాంపుల్ 1 చేంజ్ చేయాలి. ఎంటర్ చేయండి. చూసారా, లైన్ ఐటమ్ 2 లోకి వచ్చేసాం. ఇప్పుడు ఏం మార్చుకుంటారు? టెక్స్ట్ మార్చుకుంటారా, వ్యాలిడేట్ మార్చుకుంటారా, ఏం మార్చుకుంటారు అనేది. ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఏదైనా ఇవ్వండి, రెంట్ పెయిడ్. సేవ్. చేంజ్ లైన్ ఐటమ్ లోకి వచ్చాం. బ్యాక్ వెళ్ళండి. లైన్ ఐటమ్ వెయిట్ లైన్ ఐటమ్ ఒక్కసారి బ్యాక్ వెళ్ళమంటే ఫుల్ వెళ్ళిపోతారు. ఈయన ఒకసారి వెళ్ళండి, నేను చెప్తాను కదా, జస్ట్ బ్యాక్ అన్నాను. ఇవ్వండి, సేమ్ టీ కోడ్ ఇవ్వండి. మీకు గుర్తులేకపోతే ఏం చేయాలి, అక్కడ డ్రాప్ డౌన్ బటన్ దానిపైన క్లిక్ చేస్తే మీకు రీసెంట్ గా యూజ్ చేసిన టీ కోడ్స్ అన్ని కనిపిస్తాయి. FB09 ఎంటర్ చేయండి. లైన్ ఐటమ్ 1 చేంజ్ చేసాము. ఇప్పుడు 2 కూడా చేంజ్ చేయాలి. డాక్యుమెంట్ నెంబర్ 5 ఇచ్చాము, లైన్ ఐటమ్ 2 చేంజ్ చేయాలి. 2 పైన 2 తీసుకోండి, ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా మార్చుకోవచ్చు. ఓకే, సో లైన్ ఐటమ్ 1 మార్చుకోవాలా, 2 మార్చుకోవాలా, ఏం మార్చుకోవాలనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, బ్యాక్. చేంజ్ లైన్ ఐటమ్. ఒక అకౌంటింగ్ ఎంట్రీస్ లో లైన్ ఐటమ్స్ 2 లైన్ ఐటమ్స్ ఉంటాయి. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2 అట్లా. ఓకే, నెక్స్ట్. ఓకే, ఉన్నాయి 1 minute. /n వెళ్ళండి. /n హోమ్ స్క్రీన్కి వెళ్ళండి.
అకౌంట్స్లోకి వెళ్ళండి. అకౌంట్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీస్. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి చూస్తారా, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ పోస్ట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే టీ కోడ్స్. ఐ మీన్ ఎండ్ యూజర్స్ యూజ్ చేసే టీ కోడ్స్. FB50, F-02 ఇవన్నీ ఏంటి, ఎండ్ యూజర్స్ యూజ్ చేసేటటువంటి టీ కోడ్స్ అన్నమాట. ఈ టీ కోడ్స్ ఉపయోగించి మనము డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేయొచ్చు. క్లియర్ కదా, అర్థమైందా? Yes, sir. క్లియరా? రైట్, నెక్స్ట్ స్టెప్. 1 minute. ఇంకా ఏమైనా ఉందో చూస్తున్నాను, వెయిట్ చేయండి. లైన్ ఐటమ్ అంటే ఏంటి తెలుసు కదా మీకు? లైన్ ఐటమ్ అంటే FB02కి వెళ్ళండి. FB02 డబుల్ క్లిక్ చేయాలండి. /n FB02 ఎంటర్ చేయండి. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2 చూపించండి. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2 డబుల్ క్లిక్ చేయండి లైన్ ఐటమ్ 1 పైన. కొన్ని చేంజ్ చేయొచ్చు, పైన కొన్ని ఉన్నాయి, అవి చేంజ్ చేయడానికి లేదండి. మార్చలేని వాటిని ఏమంటారు? గ్రే అవుట్ లో ఉన్నాయి అంటారు. గ్రే అవుట్ మోడ్ లో ఉన్నాయి సార్, చేంజ్ చేయలేమంటారు. గ్రే అవుట్ అంటారు, గ్రే అవుట్. ఓకేనా? రైట్, నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ FB50కి వెళ్ళండి. డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఇస్తామో చూపించండి. ఫ్రంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఇక్కడ. తర్వాత చూడండి అమౌంట్, డెబిట్ క్రెడిట్ అండ్ అమౌంట్ ఉంది కదా, అమౌంట్ ఉంది కదా. ఓకే, అమౌంట్ ప్రీవియస్ యాక్చువల్ దీన్ని ఏమంటారంటే న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటారు. ఇప్పుడు మనం చూస్తుంది న్యూ జిఎల్. ఓల్డ్ జిఎల్ ఇంకోటి ఉండేది. అక్కడ ఏంటి, ఈ పారామీటర్స్ ఏమి ఉండే కాదు. రైట్ సైడ్ బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, 75 పారామీటర్స్ ఉన్నాయి కదా. ఓల్డ్ జిఎల్ లో ఇవేమి లేవండి. ఓన్లీ న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో మాత్రమే ఇవన్నీ ఉన్నాయి. ఓల్డ్ జిఎల్ రిమూవ్ చేస్తారు, అసెట్ లో లేదు ఇప్పుడు. అది ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తారు. సో ఇక్కడ ఇది న్యూ జిఎల్ కాన్సెప్ట్. న్యూ జిఎల్ లో ఏమేమి ఉన్నాయి? 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి, 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ ఉన్నాయి అన్నమాట. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఉంటాం. అడ్వాంటేజ్ ఏంటి? డెబిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్, డెబిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్, డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా టు క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా ఈక్వల్ గా ఉన్నాయా లేవా చెక్ చేయడానికి డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అనేవి ఇస్తారనమాట. ఎగ్జాంపుల్ మనం బిజినెస్ ఏరియా ఇచ్చాం. బిజినెస్ ఏరియా ఇచ్చడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎవరు చెప్తారు? కమిషన్ పే చేస్తున్నాం. కమిషన్ పే చేస్తున్నప్పుడు ఎగ్జాంపుల్ మనకి డెబిట్ సైడ్ ఏమేమి ఉన్నాయి? బిజినెస్ ఏరియా ఉంది, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అవ్వచ్చు. బిజినెస్ ఏరియా ఉంది, సిగ్మెంట్ ఉంది, ప్రాఫిట్ సెంటర్ ఉంది, ప్రాఫిట్ సెంటర్ ఉంది, తర్వాత కాస్ట్ సెంటర్ ఉంది. ఇవన్నీ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎవరు చెప్తారు?
ఒక ఐడియా ఉందా? అంటే పర్టికులర్గా మ్యాండేటరీ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అది అంటే పర్టికులర్గా మ్యాండేటరీ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా వీళ్ళు చేసుకుంటాం, కరెక్టే. వాటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? కంపెనీకి కానీ మనకు కానీ అడ్వాంటేజ్ ఏంటి? కాపీ చేయండి, కాపీ చేసి నేను చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తాను, కాపీ చేయండి. ఇక్కడ చూడండి, దిస్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా ఉంది. బిజినెస్ ఏరియా ఇవ్వటం వల్ల కమిషన్ పే చేస్తాం. సో బిజినెస్ ఏరియా ఉంది. అడ్వాంటేజ్ ఏంటి? దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా. అంటే బిజినెస్ ఏరియా ఇవ్వటం వల్ల ఆ ట్రాన్సాక్షన్ ఏ బిజినెస్ ఏరియాలో జరిగిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే సిగ్మెంట్ ఇచ్చాం, కమిషన్ పే చేస్తాం. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సిగ్మెంట్, ఏ సిగ్మెంట్ కి పే చేస్తాం. కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్, కమిషన్ పెయిడ్ టు విచ్ కాస్ట్ సెంటర్. లేదంటే రెంట్ అవ్వచ్చు, ఏదవచ్చు. అంటే ఈ డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అన్ని కూడా బేస్ గా చేసుకుని వాటి రిలేటెడ్ గా ఏ ప్రాసెస్ ఎక్కడ జరిగిందో ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెంట్ పే చేస్తాం, ఏ బిజినెస్ ఏరియాలో చేస్తాం అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. శాలరీ పే చేస్తాం, ఏ బిజినెస్ ఏరియాలో పే చేస్తాం అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాటి పర్పస్ ఈ పారామీటర్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ అలాగే రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు. we can generate reports business area wise. మనం రిపోర్ట్ జనరేట్ చేసే చోట ఓన్లీ బిజినెస్ ఏరియా వైజ్ కూడా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. సిగ్మెంట్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. అలాగే ప్రాఫిట్ సెంటర్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. కాస్ట్ సెంటర్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఇవన్నీ చేయడానికి మనకి ఈ పారామీటర్స్ అనేవి ఉపయోగపడతాయి. ప్రతి పారామీటర్ కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ ఉన్నాయి, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటి? దానివల్ల మనము రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. అలాగే ఏం జరిగిందో అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ బిజినెస్ ఏరియా వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆ ట్రాన్సాక్షన్ ఏ బిజినెస్ ఏరియాలో జరిగిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. కమిషన్ పెయిడ్ ఎక్కడ జరిగిందో అనేది సిగ్మెంట్ వైజ్ జరిగిందా, ప్రాఫిట్ సెంటర్ వైజ్ ఎక్కడ జరిగింది, పర్టికులర్ లొకేషన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. అలాగే బేస్డ్ ఆన్ ది బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, కాస్ట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి కూడా మనకి ఈ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల ఓల్డ్ జిఎల్లో క్లాసిక్ జిఎల్ అనేవాడు. ఓల్డ్ జిఎల్ ఏంటంటే ఇవి ఉండే కాదు, ఓన్లీ డెబిట్ అండ్ క్రెడిట్ ఏ ఉండేది, ఇంకేం లేవు. అవన్నీ రిమూవ్ చేసేసి మనకి ఈ విధంగా డిఫైన్ చేయటం జరిగింది. క్లియర్ కదా? క్లియరా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ పని చేద్దాము. మనం పార్ట్ డాక్యుమెంట్ డిస్కస్ చేశాం కదా, ఒక పని చేయండి. ఓకే ఫైన్, అది రేపు డిస్కస్ చేద్దాంలే. క్లియర్ కదా? రేపు మార్నింగ్ జాయిన్ అవ్వండి, రేపు క్లాస్ ఉంటుంది. రేపు మార్నింగ్ 7కి జాయిన్ అవ్వండి. ఈరోజు సండే కదా, రేపు కూడా క్లాస్ ఉంది, జాయిన్ అవ్వండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వీకెండ్. బాయ్.